నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో చికెన్ కూరతో పోటీపడే సోయా చంక్స్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. యమ్మా స్పైసీగా చపాతీ, పరోటా ఇంకా పులావ్లోకి అద్దిరిపోతుంది ఈ రెసిపీ. సో ఇక ఆలస్యం ఎందుకు? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 5 స్పూన్ల ఆయిల్ వేయండి. మసాలా కూర కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది మరి. అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ, 2 చిన్న దాల్చిన చెక్క, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ సోంఫ్, 4 లవంగాలు, 2 చీల్చిన పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. 2 చిన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తరువాత దీన్ని వేయించి ఇందులో పావు కప్పు జీడిపప్పు వేసుకోండి. మనం తినేదే కదా, ఎంత వేసినా బాగానే ఉంటుంది. వీటిని కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించండి. తరువాత ఒక బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు సోయా చంక్స్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి నీటిని పిండేసి వేసుకోండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని పేస్ట్ చేసి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపి 1 స్పూన్ కారం, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. తరువాత కొత్తిమీర చల్లి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే 2 స్పూన్ల కమ్మటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేస్తే కూర పులుపుతనం వచ్చేస్తుంది, అందుకని కమ్మటి పెరుగు మాత్రమే వాడుకోండి. తర్వాత దీన్ని కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోండి. దట్స్ ఇట్, మన ఘాటైన సోయా చంక్స్ మసాలా కర్రీ రెడీ. వండుతూ ఉంటేనే గుమగుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.